కేకే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి కేసీఆర్ని ముందు పెట్టి తెలంగాణ విభజన కథ నడిపించి అయితే తనకి ముఖ్యమంత్రి పదవి ఎట్లాగూ రాదు కాబట్టి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తే తనకి పోటీగా ఉండే జైపాల్ రెడ్డిలు, వి హనుమంతరావులు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు, తర్వాత మధు యాష్కిలు ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి రాజకీయ ఆధిపత్యం తనకు వస్తుందని భావించి కథ నడిపించారు. దాని పర్యవసానమే కాంగ్రెస్ సంకనాకిపోయి ఆ రోజున బీఆర్ఎస్ అధికారంలోకి రావడం. కాంగ్రెస్ వాళ్ళని నమ్మించింది, అధిష్టానాన్ని నమ్మించింది, ఒప్పించింది ఆయనే. రాష్ట్ర విభజన జరిగితే తద్వారా 17 సీట్లు మనకే వచ్చేస్తాయి, ఎట్లా అంటే కేసీఆర్ మన పార్టీలో విలీనం చేస్తాను కేసీఆర్ చేత ఆ మాట సోనియాకి చెప్పించి కథ నడిపించి అంతా అయిపోయాక కేసీఆర్ చేత విడిగా ఎన్నికల్లో పోటీ చేయించి, అంటే ఆయన చేయించేదే ఉంది, కేసీఆర్ ఇట్లా విడిగా చేస్తాడని తెలిసి ఆయన రాజ్యసభ స్థానం తీసుకుని అప్పటి నుంచి ఇప్పటికి కేకేకి ఆ కృతజ్ఞత చూపించారు కేసీఆర్. దానికి బదులు తీర్చుకోవాలనుకుంటున్నారు కేకే ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి కూడా మేయర్ ఇవ్వటం వీటి నేపథ్యం. అందుకే ఇప్పుడు కేసీఆర్కి ప్రధాన శత్రువు అయినటువంటి రేవంత్ రెడ్డిని దెబ్బకొట్టారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని ఓ పక్కన ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. బీఆర్ఎస్ భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ మునిగిపోవాలా, అలా మునగాలంటే కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోదు కదా. కాబట్టి ఐఎన్డీఏ కూటమిలోకి చేర్చుకునేందుకు బీఆర్ఎస్ని పైన పావులు కదుపుతున్నాడు కేకే. రాహుల్ గాంధీ దగ్గరికి, రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న కమ్యూనిస్టుల ద్వారా, వాళ్ళతో తనకున్న కాంటాక్ట్స్ ద్వారా. అయితే రేవంత్ దీనికి చెక్ పెడుతున్నాడు. ఈవెన్ మొన్నటి ఎన్నికలప్పుడు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించింది. రేవంత్ అడ్డుపడటం వల్లనే రాహుల్ గాంధీ చివరికి రేవంత్ నమ్మాడు. రేవంత్ అది సాధించి చూపెట్టాడు. కాబట్టి ఇప్పుడు కేకే వేస్తున్న ఎత్తు ఫలిస్తుందా అంటే $1 మిలియన్ ప్రశ్నే.